तदवाप्तमन्त्रं श्रीमन्नृसिंहगुरुवर्य कृपाप्तबोधं श्रीदेवनाथगुरुमात्मगुणाढ्यमीडे श्रीवात्स्यवरदाचार्य पौत्रं तत्पदसंशयं तातार्यतनयं वन्दे रघुनाथाह्वयं गुरुम् आत्रेयान्वय संजातं कल्यं पदसंष्टं श्रीरामचन्द्रयनं सेवेहं शिष्योत्सव प्रिय भगवद्बन्धुవులారా ఎప్పుడు మా స్వామివారి దగ్గర వినడం ఊరుకొండలో ఉపయోగదంత సభలు కేతం గోపాలాచార్య స్వామి వారు వేయించేసి ఉండగా చాలా వైభవంగా జరిగేవి అని. అలాంటి స్థానానికి రావడమే ఒక అదృష్టం. అంటే ఇవాళ ఆచార్యుల అనుగ్రహమో లేదంటే సాక్షాత్ ఇక్కడ వేయించేసిన స్వామి అనుగ్రహమో దాసుడికి ఇక్కడ ఏదో 4 విషయాలు యథామతి చెప్పే భాగ్యం దక్కింది. ఇంకో విషయం ఏంటంటే దాసుడు శ్రీభాష్య కాలక్షేపం అయిన తర్వాత మొట్టమొదటి శ్రీభాష్య సదస్సు అన్వయించింది కూడా స్వామి సన్నిధి అహోబి నక్షత్రంలో. అలాగా ఏదో దాసుడి చేత ఏదో 4 పలుకులు పలికించాలని స్వామికి సంకల్పించుకున్నాడేమో అని ఒక భావం. సరే, మనందరికీ తెలిసింది స్వామి ఎప్పుడో ప్రహ్లాదుని కటాక్షించడానికి రక్షించడానికి అని చెప్పి స్తంభం నుంచి అవతరించాడు అని. అంటే ఈ విషయంలో వేదాంత దేశికుల వారు వరదరాజ పంచాశతి అనే శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆ స్తోత్రంలో ఒక శ్లోకం ఏం చెప్తున్నారంటే, భక్తస్య దానవ శిశో పరిపాలనాయ, భక్తుడైనటువంటి దానవ శిశువు అని పదం ప్రయోగించారు. వాడు మనుషుడై ఉండక్కర్లేదు, దేవత అయి ఉండక్కర్లేదు, దానవుడైనప్పటికీ కూడా అతన్ని రక్షిస్తాడు పరమాత్మ. భక్తస్య దానవ శిశో పరిపాలనాయ భద్రాం నృసింహ కుహనాం అధిజగ్ముషస్తే. ఏ పరమాత్మ తే, నీ యొక్క రూపం ఎలాంటి రూపం? భద్రం, మంగళకరమైన రూపం. కానీ ఏం రూపం అది? లోకంలో లేనటువంటి రూపం. భద్రాం నృసింహ కుహనాం. కుహనాస్ అంటే ఏంటి? దంభం. ఏదో నేను పెద్ద అనుష్ఠాత, నేను చాలా ఆచారవంతుణ్ణి, నేను చాలా జ్ఞానవంతుణ్ణి అని చెప్పి లోకానికి ఏదో గోముఖ వ్యాధులు అంటారు. అంటే వస్తుత ఉన్నది పులి, కానీ ఆవు తోలు కప్పుకున్న పులి అన్నట్టుగా అలాగే ఏదో లేని విషయాన్ని లోకానికి చూపించేవాళ్ళు కుహనావాదులు అంటారు. అలాగా లేని విషయం, అప్పటి వరకు లేని విషయం, ఉంటే మృగాలు ఉన్నాయి, లేదంటే మనుషులు ఉన్నారు, ఇలాంటి లేని విషయం. కానీ భక్తుల్ని కాపాడడానికి అని చెప్పి అలాంటి కుహనావేశాన్ని ధరించి వచ్చిన స్వామి నువ్వు. భద్రాం నృసింహ కుహనాం అధిజగ్ముషస్తే, అలాంటి రూపాన్ని పొందినటువంటి నీ యొక్క స్తంభైక వర్జం. ఈ లోకం ఉందే, ఈ లోకం అంతా నీది, దాని ఒక్క స్తంభం వదిలేసి మిగతా లోకమంతా కూడా ఎలా ఉందని అంటే స్తంభైక వర్జం అధునాపి కరీష నూనం. హే కరీష, హే వరద, నూనం నిశ్చయంగా ఎలా ఉంది? త్రైలోక్యమేతదఖిలం, ఈ అఖిలం భువనం ఇదంతా కూడా నరసింహ గర్భం. అంటే ఎప్పుడు ప్రహ్లాదుడు కాపాడమని కోరుతాడో అని చెప్పి అణువులో స్వామి ఆత్మగా ఉన్నాడు. అయితే ఉన్నాడు సరే, ఒక్క స్తంభం నుంచి బయటపడ్డాడు. అంటే మిగతా ప్రపంచం అంతా కూడా నరసింహ గర్భం, దాని మధ్యలో నరసింహుడు అలా ఉన్నాడు. ఎందుకు? ఎప్పుడు ఎవడు పిలుస్తాడో రక్షించమని. అంటే ఎలా ఉందంటే మందిగుండ సామాను, ఏదో ఒకటి కాలింది, ఇంక మీద కాలేదని మనం తాగిన పెట్టుకొని పడుకోగలమా? లేదు, చెప్పలేం ఎప్పుడు కాలుతుందో. అలాగా ఈ ప్రపంచం అంతా కూడా లక్ష్మీ నరసింహం మయమై ఉంది. సరే, దేశం వాళ్ళు చెప్పారు, మరి దాని ప్రమాణం ఏంటి? ఏదైనా ఉందా అంటే అసలు నరసింహ అవతార ఘట్టం వెళ్దాం. అక్కడ సత్యం విధానం నిజవృత్య భాషితం భువనేష్వఖిలేషు ఆత్మ వ్యాప్తిం భువనేష్వఖిలేషు ఆత్మన. అంటే సత్యం విధానం నిజవృత్య భాషితం నిజస్య వృత్యానాంచ భాషితం అని సమాసం. అంటే నిజస్య తన యొక్క, అలాగే తన దాసుడు యొక్క మాటని సత్యం చేయాలని, తన మాటని సత్యం చేయాలని ఎందుకు వస్తాడు పరమాత్మ అంటే గీతలో చెప్పినట్టు కౌంటేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. హే కౌంటేయ, అర్జున జ్ఞాపకం పెట్టుకో, నా భక్తుడు అన్నవాడు ఎప్పటికీ నాశనాన్ని పొందడు. అలాగే
జగతస్య సముద్ధర్త అని ఇలా పలు మాటలు చెప్పాడు. అందుకు పలు అవతారాలు ఎత్తి స్వామి వస్తున్నాడు. తాను చెప్పిన మాటని తాను కాపాడుకుంటున్నాడు. సత్యం విధాతం నిజస్య భాషణం సత్యం విధాతం, తన యొక్క మాటని సత్యం చేయడానికి. అలాగే భృత్యానాం భాషితం, తన దాసుల యొక్క మాటని కూడా సత్యం చేస్తాట. ఎలాగా? మొట్టమొదటి ప్రహ్లాదుడి మాట, తన దాసుడు ప్రహ్లాదుడి మాట సత్యం చేయడానికి వచ్చాడు. కాదు, తన భృత్యుడైనటువంటి చతుర్ముఖుడు బ్రహ్మ వరం ఇచ్చాడు హిరణ్యకశిపుడికి, అందుకే ఆ వరాన్ని బట్టి సత్యం చేయడానికి ఇంత కష్టపడి వచ్చాడు. లేదు, తన భృత్యుడైనటువంటి సనక సనందనాథుడు, వాళ్ళు జయవిజయుడికి 3 జన్మలు ఇక్కడ జన్మ పొంది మళ్ళీ పరమాత్మ నిత్యకైంకర్యాన్ని పొందుదాకా అని ఇచ్చారు, మాట ఇచ్చారు. ఆ మాటను సత్యం చేయడానికి వచ్చారు. ఇలాగా సత్యం. ఇంకో విషయం శ్లోకంలో సత్యం విధాతం నిజభృత్య భాషణం, ఇది ఒక్కటే కాదు, వ్యాప్తించ భువనేషు అఖిలేషు చ ఆత్మన. వ్యాప్తి అంటే సంబంధం, సంబంధం అంటే ఇక్కడ శాస్త్రరీత్యా నియత సంబంధం వ్యాప్తి అంటారు. అంటే ఏది ఉంటే మరొకటి ఉంటుందో, ఏది లేకపోతే తత్సంబంధైన ప్రతిసంబంధైన ఇంకోటి ఉండదో అది నియత సంబంధం, నియమమైన సంబంధం, దాన్ని వ్యాప్తి అంటారు. లోకంలో సాధారణంగా మనం ఎక్కడైతే పొగ చూస్తామో వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? ఇక్కడ నిప్పు ఉంది, తెలియపోయినా కూడా ఉంది నిప్పు. ఎందుకంటే నిప్పు ఉంది అంటే, పొగ ఉంది అంటే నిప్పు ఉండి తీరాలి. ఆ రెండింటికి ఆ సంబంధం మనకు తెలుసు. అలాగా వ్యాప్తి, ఈ వ్యాప్తి చెప్పడానికి కూడా పరమాత్మ వచ్చాక అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్, అత్యద్భుతమైన రూపాన్ని ధరించి ఆవిర్భవించాడు స్వామి. దేనికి ఏంటంటే ఈ వ్యాప్తిని తెలియజేయడానికి. ఆ రూపం కూడా ఎలాంటిది? స్తంభే సభాయాం, ఆ సభాసనంలో ఉన్న స్తంభంలో నరుగంగ మానుషం, మృగమా అనుకుంటే మృగం కాదు, మానుషమా అనుకుంటే మనుష్య రూపం కాదు. సరే, ఏంటి వ్యాప్తి అంటే? ఏ వస్తువును మనం చూస్తున్నామో, ఏ పదార్థాన్ని మనం చూస్తున్నామో అన్ని పరమాత్మ ఆత్మకము, అంటే అన్ని వస్తువులకు ఆత్మ కారకం పరమాత్మయే అని వ్యాప్తిని చెప్పడానికి వచ్చాడు. ఎందుకు అంటే హిరణ్యకశిపుడికి పరమాత్మ ఉన్నాడా లేడా అని సందేహం లేదు. అలాగే లోకంలో కూడా జనాలందరికీ కూడా ఒకడు ఉన్నాడు దేవుడు అని ఓ ఇది ఉంది. ఎందుకంటే నైయాయికులు కూడా ఈ సృష్టి అంతా ఎలా సృష్టింపబడింది అంటే అనుమానం చేత సాధిస్తారు. ఎవడో ఒకడు ఈశ్వరుడు అన్నవాడు ఎవడో ఒకడు ఉన్నాడు. వాడు ఈ ఎందుకంటే కార్యం, జగత్ అన్నది సృష్టింపబడింది, కార్యం అంటారు. కార్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎవడో ఒకడు చేస్తేనే అవుతుంది. ఎలా తెలిసింది అంటే రోజు చూస్తున్నాం కదా, కుమ్మరివాడు కుండలు చేస్తున్నాడు, కుమ్మరివాడు చేస్తేనే కుండ వస్తుంది. అలాగే ఈ జగత్ ఇప్పుడు వచ్చింది అంటే ఎవరో ఒకటి చేసి ఉంటాడు అని సాధిస్తారు. కానీ అంత మాత్రాన కాదు, ఈ జగత్ అంతా కూడా పరమాత్మ ఆత్మగా ధారకముగా నిండి ఉన్నాడు అని చెప్పడానికి, ఆ వ్యాప్తి చెప్పడానికని పరమాత్మ వచ్చాట. సరే, దేశిక వారు ఇలా చెప్పారు, ఈ శ్లోకంలో కూడా వ్యాసుల వారు ఇలా సాధించారు. నిజంగా కుదురుతుందా? మన లోకంలో ఎక్కడెక్కడ సృష్టి, ఏ వస్తువు సృష్టి జరిగినా కూడా దాన్ని చేసేవాడు ఒకడు, ఏ వస్తువుతో అది సృష్టింపబడుతుందో ఆ వస్తువు వేరు, రెండు వేరువేరుగా ఉన్నాయి. ఆ వస్తువుని ఏమంటాం? ఉపాదానం అంటాం. ఇప్పుడు కాస్త పొంగల్ చేయాలనుకోండి, దానికి ఉపాదానం ఏంటి? బియ్యమో మిరియాలు, ఇలా ఏవో వస్తువులు. చేసేవాళ్ళు ఎవరు? కలిగేస్వామి చేస్తారు. రెండు వేరువేరుగా కనిపిస్తున్నారు కదా. నిమిత్త కారణం వేరు, నిమిత్తం అంటే ఎవరు చేస్తారు, ఉపాదాన కారణం వేరు. ఉపాదానం అంటే ఏంటి? దేనితో చేయబడుతుందో. ఇలా రెండు వేరువేరుగా ఉన్నాయి. మరి అలాగే ఈ జగత్తుకు కూడా రెండు ఏదో ఉండాలి వేరువేరుగా, మన మామూలుగా తెలుస్తోంది. అలా అయితే పరమాత్మ ఈ జగత్తుకి కారణం అని చెప్తున్నారు. ఎలాగా? ఏ కారణం? కారణం సరే, ఏ కారణం? ఉపాదాన కారణమా, నిమిత్త కారణం? అంటే పరమాత్మ అనే వస్తువుని తీసుకొని జగత్తు చేశారా? సరే, చేశారని అనుకుందాం. చేస్తే ఎవరు చేశారు? చేసేవాళ్ళు ఇంకెవరు ఉన్నారా అని సందేహం వస్తుంది. లేదు, పరమాత్మ జగత్తుని తయారు చేశాడు. సరే, పరమాత్మ జగత్తుని తయారు చేస్తే, జగత్తుని సృష్టిస్తే ఉపాదానం ఏంటి? దేన్ని తీసుకొని జగత్తుని సృష్టించాడు అని దాని ఉపనిషత్తు చెప్తాను. చాందోగ్య ఉపనిషత్తు. సవేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం
సదేవ సత్ అనేది ఒక పదార్థమే అగ్రే ఈ సృష్టికి ముందు ఉండేది ఏకమేవ అద్వితీయం ఒక్క వస్తువే. ఒక వస్తువు అంటే ఏంటి? ఆ సత్ అనే పదార్థం ఏంటి? చిత్ అచిత్ సమష్టి. చిత్ అచిత్ రెండు కూడి ఉన్న బ్రహ్మము. అంటే మరి కొన్ని ఉపనిషత్తులో అసదేవ ఇదగ్ర ఆసీదని అసత్ అని చెప్తున్నారే, ఈ ఉపనిషత్తులో సత్ అని చెప్పారు, వేరే ఉపనిషత్తులో అసత్ అని చెప్పారు. తైత్రీయ ఉపనిషత్తులో ఎలాగా అంటే అక్కడ అసత్ అనే శబ్దానికి నామ ఇది చిత్ ఇది అచిత్ లేదంటే ఇది ఘటము ఇది పటము అని నామరూపాలతో గుర్తించడానికి అర్హతగా లేకుండా ఉండేటువంటి సమష్టి రూపం. అంటే అలా ముద్దలా కలిసే ఉన్నాయి పరమాత్మతో పాటు ఈ చిత్తు అచిత్తు, అది అసత్ శబ్దవాచ్యం. సరే, తర్వాత పరైక్షత బహుశ్యాం ప్రజాయేయ ఆ పరమాత్మ సత్ అనే పదార్థం ఒకసారి చూసి ఏమైనా సంకల్పించుకుంది? బహుశ్యాం నేను బహువా చాలా రూపాలు ధరించాలి అని సంకల్పించుకుంది. అంటే ఏం తెలుస్తోంది? పరమాత్మ సంకల్పమే సృష్టికి కారణం, అంటే తానే సృష్టికి నిమిత్త కారణం. తర్వాత ఏం చేశాడు పరమాత్మ? నేనే బహుగా నేనే చాలా రూపాలు ధరించాలి అని. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఘటపటాది రూపాలన్నీ కూడా ఏంటి? పరమాత్మ రూపాలే. ఆ తర్వాత ఆ రూపాలను ధరించాలని సంకల్పించుకున్న పరమాత్మ ఇమాస్మిశ్రో దేవత అనేన జీవేనాత్మానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ముందు మూడు భూతాలను సృష్టించేట పరమాత్మ. ఏంటి? తేజో సృజత, తేజ ఈక్షత, తేజస్సు అనే పదార్థం అంటే భూతాన్ని సృష్టించాడు. ఆ తర్వాత ఆ తేజస్సులో ఉన్న అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ మళ్ళీ సంకల్పించాడు. అసృజంత ఆపో సృజత ఆపో సృజత. ఆ తేజస్సు ఆత్మగా ఉన్నటువంటి పరమాత్మ ఆపహ అంటే నీటిని సృష్టించాడు. ఆప ఈక్షంత బహ్యశ్యామ ప్రజాయేయం. అంటే ఈ నీటి పరమాత్మ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ మళ్ళీ సంకల్పం చేసి అలా ఉత్తరోత్తర సృష్టి జరిగిన తర్వాత ఇప్పుడు అనేన జీవేనాత్మానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఈ చేతనుడైనటువంటి జీవుడు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఈ పదార్థాల్లో తన చేత సృష్టించబడిన పదార్థాల్లో ఆత్మగా ప్రవేశించిన తర్వాత నామరూప వ్యాకరణం జరిగింది. అంటే ఏంటి? ఏ వస్తువునైనా మనం ఒక పేరుతో పిలుస్తున్నామని అంటే అందులో పరమాత్మ అంతర్యామిగా ఉండడం వల్లనే దానికి ఆ వస్తువు పేరు వచ్చింది. అంటే ఏంటి? ఒక పదంతో వస్తువుని వాచ్య సంబంధం అంటాం. వాచకం అంటే పేరు, వాచ్యం అంటే దాని ఆ శబ్దం వల్ల తెలియచేయబడే వస్తువు. ఈ వస్తువుకి ఆ వస్తుత్వం వచ్చింది పరమాత్మ అంతర్యామిగా ఉండడం వల్ల. ఇది అయితే దీనివల్ల ఏం తెలుస్తుంది? పరమాత్మ ఈ జగత్తుకి నిమిత్త కారణము అవుతున్నాడు, ఉపాదాన కారణము అవుతున్నాడు అని. సరే, ఇప్పుడు అంతర్యామిగా ఉన్నాడు, జీవుడికి అంతర్యామిగా ఉన్నాడు అని తెలిసింది కదా. అంటే ఇప్పుడు మన సామాన్యంగా దేవతతో యజ్ఞతో అని పిలిస్తే ఆ శరీరాన్ని పిలుస్తున్నామా, తన అంతర్యామిగా ఉన్న జీవుని సంబోధిస్తున్నామా? మనం అంతర్యామిగా ఉన్న జీవుని సంబోధిస్తున్నాం. అలాగే మనం ఏ వస్తువుని ఎవరిని సంబోధించినా కూడా శరీరానికి అంతర్యామిగా జీవుడు ఉన్నాడని తెలుస్తోంది. మనం ప్రత్యక్షంగా తెలుస్తోంది, చూస్తే తెలుస్తోంది. అంటే చూస్తే ఏంటి? జీవుడు తెలియదు, కానీ జీవుడి ఉండడం వల్ల శరీరం నడుస్తోంది కాబట్టి జీవుడు ఉన్నాడు అని తెలుసుకుంటున్నాం. జీవుడికి అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అని శృతి చెప్తాము, ఉపనిషత్తు చెప్తాము. అలాగే అంతర్యామి బ్రాహ్మణంలో యస్య ఆత్మా శరీరం యస్య పృథివీ యస్య ఆత్మ అనే శబ్దంతో చేతన వర్గం జీవకోటి అంతా చెప్పబడుతుంది. మరి చాలా మంది ఉన్నారు కదా చేతనులు, జీవులు. ఆత్మ అని ఒక పదంగా చెప్పారంటే జాతి ఏకవచనం. యస్య ఆత్మా శరీరం అంటే ఎవరికైతే ఈ జీవభూతులందరూ శరీర స్థానీయులో. యస్య పృథివీ శరీరం, పృథివీ అంటే అచిత్ పదార్థం, జడ పదార్థం.
ఆ జడ పదార్థం ఏదైతే ఈ పరమాత్మక శరీరమో అని శృతి చెప్పింది. అయితే ఇప్పుడు సందేహం, మనం మామూలుగా ఏదో ఘటమో పటమో అని ప్రయోగిస్తున్నాం. అయితే ఘటం అంటే కుండ, ఘటము అని చెప్తే దానికి అర్థం ఏంటి? ఘటము ఆ వస్తువు అని మనకు తెలుస్తాను. శబ్దం, వాచక శబ్దం ఏంటి? ఘటము అని. వాచ్య అర్థం ఏంటి? ఆ కుండ, కంబు ఆకృతిలో ఉన్న ఒక వస్తువు. ఎందుకు? ఈ శబ్దానికి వాచకత్వం ఉంది, శబ్దానికి వాచ్యత్వం ఆ ఘటంలో ఉంది. అలాగే ఒక దేవదత్తుడు అంటే ఆ పిండం, ఆ మనుష్య శరీరంలో ఉన్న ఆ జీవుడికి అర్థం. ఎలా తెలిసింది? ఎందుకంటే ఆ శరీరానికి అంతర్యామిగా జీవుడు ఉన్నాడు, అంటే శరీరంలో జీవుడు ఉన్నాడు కాబట్టి. దేవదత్తుడు శుభం అనుభవిస్తున్నాడు అంటే అర్థం ఏమొస్తుంది? శరీరం శుభం అనుభవిస్తుందా లేదా జీవుడు శుభం అనుభవిస్తున్నాడా? జీవుడే అనుభవిస్తున్నాడు కదా. జీవుడి వరకు ఆ అర్థం. దేవదత్తుడు అంటే జీవుడి వరకు అర్థం. ఇప్పుడు దేవదత్తుడు అంటే పరమాత్మ వరకు అర్థం అవుతుంది. ఎలాగా? సామాన్యంగా లోకంలో చూసిన దానివల్ల మనకేం తెలిసింది? ఏ శబ్దం మనం చెప్పినా కూడా తదంతర్యామిగా ఉన్న జీవపరమే ఆ శబ్దము. జీవుడినే సంబోధిస్తాయి ఆ శబ్దాలన్నీ అని తెలిసింది. కానీ శృతి వల్ల ఏం తెలుస్తుంది? ఆ జీవుడికి కూడా అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అని. అప్పుడు మనం ఏ శబ్దం పలికినా కూడా ఆ శబ్దం వల్ల ఆ వస్తువు తెలుసుకునే తదంతర్యామిగా ఉన్న పరమాత్మ వరకు ఆ శబ్దం అర్థం మనకు తెలియకుండా మనం ఏం చేస్తాం? పర్యవసాన వృత్తి అంటారు. పర్యవసానం అంటే దాని అర్థం ఇంకా చాలా ఉంది, మనం అంత అర్థం తీసుకోవటం లేదు, తీసుకోవటం లేదు, వ్యావహారికంగా తీసుకోవటం లేదు. ఆ వస్తువు అర్థం అదే అక్కడికి ఒక బౌండరీ తీసేసుకొని ఆ అర్థం తీసుకుంటాం. దాన్ని పర్యవసాన వృత్తి అంటారు. కానీ ఈ లోకంలో ఉన్న శబ్దాలన్నీ కూడా ఏ శబ్దం తీసుకున్నా దాని అర్థం ఏమొస్తుంది? బ్రహ్మ, పరమాత్మ. పరమాత్మ వరకు దాని అర్థం. ఎందుకు? ప్రతి శబ్దం చేత వస్తువు చెప్పబడుతుంది. ఆ వస్తువులు అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. మరి అంతర్యామిగా ఉన్నప్పుడు ఇంకో సందేహం రావచ్చు. ఏమండి, శరీరంగా ఉంటే తదంతర్యామిగా ఉంటే అంతర్యామి వరకు అర్థం వెళ్తుందా? అయితే శరీరం కలిగిన వాడు అని చెప్పాలి కదా. ఇప్పుడు ఒక దేవదత్తుడు అని అన్నాం అనుకోండి, దేవదత్తుడు పరమాత్మకి శరీరంగా ఉన్నవాడు ఏదో పదం చెప్పాలి కదా. మరి చెప్పకపోతే ఎలా అర్థం తెలుస్తుంది? అదే సంస్కృతంలో మతుప్ అనే ఒక ప్రత్యయం ఉంది. ఇప్పుడు మా దండ అంటే కర్ర, దండం కలిగిన వాడు అని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఒక వేరే ప్రత్యయం చెప్పాలి. దండమాన్ పురుష అని చెప్పాలి. అంటే దండం కలిగిన వాడు, లేదంటే దండి అని ఒక ప్రత్యయం చేస్తేనే తెలియదు, మధువత్తర ప్రత్యయం చేస్తే తెలియదు. మరి ఇక్కడ కూడా మామూలుగా ఆ పదాలకి ఏ ప్రత్యయం చేయకుండా సులభంగా ఎలా పరమాత్మకి అర్థం వచ్చేస్తుంది అంటే, ఇక్కడే విడదీయడానికి వేరుగా లేనటువంటి సంబంధం కలిగిన స్థలాల్లో మనం ఏ శబ్దం వాడతామో ఆ శబ్దం తన అంతర్యామి వరకు అర్థం ఇస్తుంది అని శాస్త్రం. ఎందుకు? ఇప్పుడు దండము పురుషుడు ఉన్నాడు, అది వేరే పక్కన పెట్టేసి వెళ్ళగలడు, విడదీయడానికి వీలుగా ఉంది. అదే మనం ఒక జీవాత్మ, ఒక శరీరం, ఆ రెండు విడదీసి చెప్పడానికి అవకాశం లేదు. అందుకే ఆ శరీరానికి అంతర్యామిగా ఉన్న జీవాత్మ వరకు కూడా మనం గౌవు అంటే ఆవు అని చెప్తే ఆ గో శరీరంలో ఉన్న జీవాత్మ వరకు అర్థం అవుతుంది. ఎందుకు? ఆవు శరీరాన్ని మనం ఆ జీవుని వేరు చేసి చెప్పలేం, వేరు చేసే స్థితి ఉండదు. అలా అని చెప్పి ఏ శబ్దాలైనా కూడా, ఎటువంటి శబ్దాలైనా కూడా అపరివాసన వృత్తితో అన్ని పరమాత్మ వాచకములే అని ఈ శృతి ద్వారా మనకి తెలుస్తోంది. సరే, మరి ఈ అంతర్యామి బ్రాహ్మణం చేత ఈ పరమాత్మకి చిత్తు అచిత్తు ఈ రెండు శరీరభూతములు అని తెలిసింది. మరి తెలిస్తే సామాన్యంగా లోకంలో శరీరం మనకు ఉంది అంటే మనకి సుఖాలు దుఃఖాలు అన్ని వస్తున్నాయి. అయితే పరమాత్మకి కూడా సుఖాలు దుఃఖాలు ఉంటాయా? సుఖ దుఃఖ భాగ అవుతాడా పరమాత్మ అని ఒక సందేహం. ఎందుకు? ఉపనిషత్తు కూడా చెప్తుంది ఏంటి? సశరీరస్య న ప్రియా ప్రియ అపహతి అస్తి.
సశరీరం అంటే శరీరంతో కూడిన వాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళకి ప్రియాప్రియోహో అపహతి. ప్రియము అంటే సుఖము, అప్రియము అంటే దుఃఖము. ఈ రెండింటికి అతీతులు కాదు వాళ్ళు, తోలంపు ఉండదు. అడ్డుగా వస్తుంది ఉపన్యాసం అయినాక, నోటి అడ్డుగా ఉండదు. తర్వాత ఇస్తాను, ఉపన్యాసం అయినాక ఇస్తాను. కూర్చోండి. చదివే వారు మాత్రం తీసుకోవాలి. ఊరిలో ఇంట్లో తెల్లడా కింద పెట్టుకోవాలి. కూర్చోండి కూర్చోండి అంతే. ఇప్పుడు ఏమైనా ఉపన్యాసం అయినాకే అందరికీ ఇస్తారు. కూర్చో. అశరీరం వా వసంతం నా ప్రియాప్రియే స్పృశతః. శరీరం లేకుండా ఉన్న వాడికే ఈ సుఖ దుఃఖాలన్న స్పర్శ రాదు అని ఉపనిషత్తు చెప్తోంది. మరి పరమాత్మకే ఈ రెండు శరీరాన్ని శుద్ధి చెప్తున్నప్పుడు అయితే పరమాత్మ కూడా మనలాగే సుఖం దుఃఖం తీసుకుంటాడు కదా అని సందేహం వస్తుంది. ఇంకోటి, పరమాత్మే కదా సృష్టి చేస్తున్నాడని తెలిసింది నిమిత్త కారణం. పరమాత్మ తానే సృష్టిగా మారుతున్నాడు అని చెప్పి ఉపాదాన కారణం అని తెలిసింది. ఇక్కడ మనం ఇంకో సందేహం, మనకి ఉపనిషత్తులన్నీ నిర్వికారుడు పరమాత్మ, ఏ విధమైనటువంటి మార్పు లేనివాడు పరమాత్మ అని చెప్తున్నాయి. మరి పరమాత్మే సృష్టిగా మారాడంటే మరి పరమాత్మలో వికారం వచ్చింది కదా, మరి పరమాత్మ బ్రహ్మ పదార్థం ఎలా అంగీకరిస్తాం అని అక్కడో సందేహం. అలా చెప్తే ఈ వికారం అన్నది పరమాత్మ స్వరూపంలో ఎక్కడా లేదు. పరమాత్మ శరీరం భూతమైన జీవాత్మలోని ప్రకృతిలోని వికారం ఉంది. ఎలాగా అంటే ప్రకృతిలో సాక్షాత్తు స్వరూప వికారం, ఆ స్వరూపమే మారుతుంది. ఇప్పుడైతే ఎలా మన్ను ఉండగా మారిందో అలా ప్రకృతి పూర్తి స్వరూపం మారిపోతుంది. అది ప్రకృతిలో ఉన్న వికారం. మరి జీవాత్మలో ఉన్న వికారం ఏంటి? జీవాత్మ కూడా నిత్యుడు, శుద్ధుడు, అష్టగుణ స్వాభావికమైన అష్టగుణములు కలిగిన వాడు అని చెప్తుంది శృతి. కానీ మనకెందుకు ఇలా అష్టగుణ ఆవిర్భావం కాలేదు అంటే అవిద్య. అవిద్య అంటే ఏదో బయట వాళ్ళు చెప్పే అజ్ఞానం కాదు. అవిద్య కర్మ సంయాన్య, మన పూర్వ కర్మ ఉండే ఆ కర్మ వల్ల మన ధర్మభూత జ్ఞానం అనేది సంకుచితమైపోయింది. సంకుచితం అంటే ఏదో ఇలా కుచించుకుపోయిందని అర్థం కాదు. ధర్మభూత జ్ఞానం ఎప్పుడూ విభువే, దాని స్వస్వరూప ఆవిర్భావం కలగలేదు. విభు అంటే ఏంటి? ఇప్పుడు ఆకాశం చూస్తాం ఉదాహరణకి, ఎక్కడ చూసినా ఆకాశం ఉంది. కుండలో చూసినా ఘటాకాశం, ఎక్కడ చూసినా ఆకాశం. అలాగా సర్వమూర్త ద్రవ్య సంయోగిత్వం విభుత్వం అంటారు. విభు అంటే ఏంటి? అన్ని మూర్త పదార్థాలు, వస్తువు ఏదైతే ట్యాంజిబుల్స్ అంటారు ఇంగ్లీష్లో, అలాంటి పదార్థాలు ఎక్కడ ఎన్ని ఉన్నాయో అన్నిటితోని సంబంధం కలిగి ఉండడం, అన్నిటినీ స్పృశిస్తూ ఉండడం, అది విభు అంటారు. అలాగా మనకున్న జ్ఞానం కూడా విభు. అందుకే సర్వజ్ఞత్వం అన్నీ తెలుస్తాయి అసలు జీవుడికి. కానీ ఎందుకు ఇప్పుడు తెలియటం లేదంటే జీవుడికి ఉన్న కర్మ వల్ల ఆ సంయోగం లేదు, ప్రతి ద్రవ్యాలతో సంయోగం లేదు కాబట్టి సర్వజ్ఞత్వం రాలేదు జీవుడికి. అయితే జీవుల్లో ఉన్న వికారం ఏంటి అంటే ధర్మభూత జ్ఞాన అసంయోగం, అంటే సర్వజ్ఞత్వం లేకుండా ఉండడం. ఆ వికారం జీవుల్లో వస్తుంది. జీవుడి స్వరూపంలో కూడా వికారం లేదు, ఆత్మస్వరూపంలో కూడా వికారం లేదు. పరమాత్మలో ఏ వికారం లేదు. పరమాత్మ స్వరూపంలో శుద్ధ నిర్వికారం స్వరూపం. దాని వికారం ఎక్కడ? ప్రకృతిలో శరీరభూతమైన ప్రకృతికి, అలాగే శరీరభూతమైన జీవుడి యొక్క జ్ఞానంలోని వికారం. అయితే మరి అలా వికారం వచ్చినా కూడా పరమాత్మకే ఉంది సుఖం దుఃఖం. ఎందుకంటే ఇప్పుడు శరీరం, మనం ఏసీ రూమ్లో కూర్చున్నాం, సుఖం ఎవరికి వస్తుంది? శరీరం ద్వారా మనకు వస్తుంది. మరి అలాగే ఈ శరీరభూతమైనటువంటి జీవుడి ద్వారావో లేదా ప్రకృతి ద్వారాయో ఆ సుఖము దుఃఖము పరమాత్మకు ఉంటాయి కదా అంటే లేదు. ఎందుకు? ప్రపంచంలో సుఖము దుఃఖము అసలు ఉండాలి అంటే దానికి శరీరం ఖచ్చితంగా ఉండాలి. కర్మ నిమిత్తమైన శరీరం ఉంటేనే శరీరం ద్వారా సుఖమో దుఃఖమో తెలుస్తాయి. దీన్ని సద్వారక అనుభవం అంటారు. అంటే ఏదో ఒకటి మధ్యలో మీడియేటర్. సద్వారకం అంటే మీడియేటర్. శరీరం ఒక మీడియేటర్. ఆ శరీరం ద్వారా మనకి సుఖము దుఃఖం తెలుస్తాయి. అలాగా పరమాత్మకి సద్వారక సుఖ దుఃఖం ఉండాలి, ఉండొచ్చు కదా అంటే ఉండవు పరమాత్మకి. ఎందుకు? పరమాత్మ కర్మ
పరవశముగా శరీరాన్ని పొందట్లేదు. మనం ఎలా అయితే మన కర్మానుగుణంగా ప్రారంభానుగుణంగా ఒక శరీరం ధరిస్తున్నామో అలా పరమాత్మ తన యొక్క కర్మవశంగా శరీరం పొందట్లేదు. తన ఇచ్ఛ, తన స్వసంకల్పం వల్ల ఆ శరీరాన్ని ధరిస్తున్నాడు. కాబట్టి పరమాత్మకి ఈ సుఖ దుఃఖ అనుభూతి ఉండదు. దీనికి శృతి ఏం ప్రమాణం చెప్తోంది? వాసు పర్ణాస యుజాస ఖాయ, రెండు మంచి రెక్కలు కలిగినటువంటి పక్షులు. ఎందుకు రెండింటికి భేదం చెప్పలేదు అంటే రెండు జ్ఞానస్వరూపాలే. పరమాత్మ జ్ఞానస్వరూపం, జీవాత్మ కూడా జ్ఞానస్వరూపం, జ్ఞానమే స్వరూపం. కానీ ఒకటి మాత్రం స్వాదు పిప్పలం స్వాద్వతి, ఆ వృక్షంలో ఉన్నటువంటి ఫలాన్ని అనుభవిస్తుంది ఒక పక్షి. ఆ పక్షి అది జీవాత్మ, తన యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తోంది. తయోరన్య పిప్పలం స్వాద్వతి, ఆ రెండు పక్షుల్లో ఓ పక్షి కర్మఫలాన్ని అనుభవిస్తున్న దుఃఖాలను అనుభవిస్తోంది. కానీ ఇంకో పక్షి అనశ్నన్యో అభిజాతశీతి, ఈ కర్మఫలాన్ని అనుభవించకుండా ప్రకాశిస్తోంది. అంటే ఈ శరీరం, వృక్షం శరీరం తీసుకుంటే ఈ శరీరంలో రెండు పక్షులు ఉన్నాయి. ఒకటి కర్మ చేత బద్ధమైన పక్షి జీవాత్మ, తలుచుకుంటే వెళ్ళిపోలేదు, తలుచుకొని రాలేదు, కర్మ వల్ల బద్ధుడు ఈ జీవాత్మ. రెండో పక్షి, ఆ జీవాత్మ కూడా అంతర్యామిగా ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో దహరాకాశంలో అంగుష్ట మాత్రంగా ఉన్నటువంటి పురుషుడు పరమాత్మ. అతను కూడా శరీరంలో ఉన్నాడు కదా, మరి తనకు కూడా కష్టాలు వస్తాయి కదా. లేదు, తయోరన్య అభిజాత అనశ్నన్య, ఈ కర్మఫలాన్ని అనుభవించకుండానే అభిజాతశీతి ప్రకాశిస్తున్నాడు. అలాగా శరీరి పరమాత్మ తనకు ఈ చిత్తు అచిత్తు రెండు శరీరం అని చెప్పినప్పటికీ కూడా తనలో ఏ విధమైన వికారము లేకుండా, ఎలాంటి సుఖ దుఃఖ అనుభూతి లేకుండా తను ఈ శరీరవాచకంగా ఉన్నటువంటి జీవాత్మలకి అలాగే ప్రకృతికి నియంత, అంటే నియంత్ర స్థానంలో, అంటే వాటిని శాసించే స్థానంలో ఉన్నటువంటి ఈ పరమాత్మ అని ఈ శృతి వల్ల తెలుస్తోంది. సరే, ఏ తర్వాత ఏం తెలిసింది? ఈ నరసింహ, లక్ష్మీ నరసింహ గర్భమైనటువంటి ఈ జగత్ అంతా కూడా పరమాత్మమయమే, లక్ష్మీ నరసింహమయమే. ఎక్కడో ఒక దగ్గర హిరణ్యకశిపు భవనంలో మాత్రమే పరమాత్మ ఉన్నాడు కాదు, మనం పిలిస్తే ఎక్కడి నుంచైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు పరమాత్మ. శాస్త్రం చెప్పింది వ్యాప్తి, ఎక్కడెక్కడైతే ఏ వస్తువు మనం చూస్తామో ఆ వస్తువులో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అని. సరే, ఇదంతా బాగుంది. మా ఏదైనా కష్టం వస్తే స్వామి సన్నిధికి వస్తాం, దర్శనం చేసుకుంటాం, ఏదో స్వామి అనుకున్నంత మనకు ఆ కష్టం పోతుంది, లేదంటే ఇష్టం ప్రాప్తిస్తుంది, ఇదే కదా. మరి ఏదో బయటికి వెళ్తే ఇదంతా మిథ్య, అంతా పోయి, అంటే మిథ్య, ఇదంతా జగత్తంతా మిథ్య అని చెప్తారు. మరి అది సత్యమా ఇది సత్యమా ఎలాగా అంటే, ఏదైనా వస్తువు మనం ఒకసారి తెలుసుకోవాలంటే దానికి కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసే వస్తువుల గురించి తెలుసుకోవాలంటే ప్రత్యక్షం అనే ప్రమాణం. అంటే ఏంటి? మన ఇంద్రియాలు, కన్ను, చెవి, ముక్కు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల వల్ల చూసి వాసన, లేదంటే నోట్లో వేసుకోనో, లేదంటే తాకుతునో, ఇలా లేదా చెవితో వినో ఆ వస్తువుని ఆ విధంగా మనం తెలుసుకుంటాం. అంటే ప్రత్యక్షం అనే ప్రమాణంతో మనం తెలుసుకుంటాం. మనం ఎదురుకుండా ఉన్నది, ఎదురుకుండా అంటే మన ఇంద్రియాలతో సంబంధం ఉన్నది. అవి లేనివి అనుమానం అనే ప్రమాణంతో తెలుసుకుంటాం. అనుమానం అంటే మనం తెలుగులో వాడే అనుమానం అంటే డౌట్ అనే అర్థం కాదు, సందేహం అనే అర్థం కాదు. అనుమానం అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో దానికి ఏదో ఒక సంబంధం మనకి వస్తుంది. అంటే ఇప్పుడు పొగ చూసాం, నిప్పు ఉంది యాగశాలలో, పొగెక్కడెక్కడైతే ఉంటుందో నిప్పు ఉంటుంది అని ఒక సంబంధం గ్రహించాం. ఈ ఖచ్చితంగా యాగశాలలో చూసాం, కళాశాలలో చూసాం, అలా చాలా చోట్ల చూసాం. చూసిన తర్వాత ఎక్కడో కొండ నుంచి పొగ వస్తుంది. వెంటనే మనకి ఏం తెలుస్తుంది? పొగ లేకపోతే నిప్పు, లేకపోతే పొగ రాదు, కాబట్టి పొగ ఉంది అంటే ఖచ్చితంగా నిప్పు ఉండి తీరాలి అని అనుమానం. ఇది అనుమానం అంటే ఏంటి? రెండింటి యొక్క సంబంధం తెలిసిన తర్వాత దాంట్లో ఒకటి తెలిస్తే ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇంకోటి ఉంది అని అనుమానం చేస్తాం. ఇది అనుమానం. అనుమానం అనే ప్రమాణం శాస్త్రకారులందరూ ఒప్పుకుంటారు. తర్వాత ఇంకో ప్రమాణం ఏంటి? శబ్దం అనే ప్రమాణం. శబ్దం అంటే ఆగమం, వేదాలు. దీన్ని శబ్ద ప్రమాణం అంటారు. సామాన్యంగా ఈ ప్రత్యక్షం సంకుచితం, అంటే లిమిటెడ్, దాని వ్యాప్తి, ఇది పరిధి. ఎందుకు? మనం ఎన్నెన్ని వస్తువులు చూడగలం, ఎంతసేపు చూడగలం. ఇప్పుడు కన్ను ముందు ఒక దృశ్యం ఉంది, కన్ను మూస్తే ఆ దృశ్యం తెలియలేదు, ఆ జ్ఞానం రాదు. అంటే ఎప్పుడు నిరంతరం ఆ ఇంద్రియంతో సంబంధం ఉంటేనే ఆ జ్ఞానం మనకు వస్తుంది. ఓ శబ్దం, ఆ పాట ఏదో కీర్తన వింటున్నాం, బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది, అది అయిపోగానే మళ్ళీ కర్ణేంద్రియానికి దాంతో సంబంధం తెగిపోయింది, రావట్లేదు, జ్ఞానం రావట్లేదు. ఇలాగా అయితే ఈ ప్రత్యక్షం వల్ల పరమాత్మని తెలుసుకోలేదు. ప్రత్యక్షం వల్ల పరమాత్మ అంటే పరమాత్మ అనుగ్రహం వల్ల అక్షరూపంలో వస్తే తెలుసుకుంటాం, ఆ రూపం మాత్రమే తెలుసుకుంటాం తప్పితే పరమాత్మ యథార్థ రూపాన్ని తెలుసుకోలేదు. లేదు అనుమానం వల్ల అంటే ఈ అనుమానం ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా చూసి సంబంధం తెలుసుకుంటేనే ఈ అనుమానం చేయగలం. ప్రత్యక్షంగానే చూడలేదు పరమాత్మని, తెలుసుకోలేకపోయాం. అప్పుడు ఇంకా పరమాత్మ విషయంలో అనుమానం ఎక్కడ వస్తుంది? అనుమానం ప్రమాణం వల్ల కూడా పరమాత్మ తెలుసుకోలేం. సరే, ఇంకా మిగిలింది ఏంటి? శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం విషయంలో వేదాలు. ఈ వేదాల విషయంలో ప్రత్యక్షంగా లోకంలో ఏ ఏ విషయాలు మనకి తెలుస్తాయో ఆ విషయాలనే వేదం చెప్తుంది అనుకోండి, అవి ప్రమాణంగా తీసుకోకూడదు. ఏంటి? అనువాద్యం అంటారు. తెలిసిన విషయాన్ని వేదం ఒకసారి చెప్పింది, అది అనువాద్యం అంటారు. మనకి లోకంలో అతీంద్రియ విషయాలు అంటే ఇంద్రియాలతో తెలుసుకోలేని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలతో అంటే ఈ అతీంద్రియ శబ్దానికి, ఇంద్రియ పదానికి సాక్షాత్ ఇంద్రియం అనే అర్థం. ఈ ఇంద్రియ శబ్దం ఉపలక్షణం దేనికి? ఇంద్రియం ద్వారా ఏ వ్యాప్తి సంబంధం తెలుసుకొని అనుమానం చేస్తామో ఆ అనుమానం కూడా ఉపలక్షణం. అయితే ఏదైతే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోలేమో, ఏదైతే అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోలేమో, ఈ విషయాలు అతీంద్రియ విషయాలు, ఇలాంటి అతీంద్రియ విషయాలకి ఏది ప్రమాణం, ఏది శరణ్యం అంటే వేదం. వేదం ఎలా చెప్తే అది మనం తీసుకోవాలి. సరే, అయితే ఈ వేదం ఏదో నిర్గుణ నిర్వికార ఇలా చెప్తోంది కదా, మరి అలా అంటే పరమాత్మకి ఏ గుణాలు లేవు, ఏ వికారాలు లేని, ఏ రూపం లేదు, ఇలా చెప్తోంది కదా, మరి వేదం చెప్పింది తీసుకోవాలి కదా అని అంటే, సరే వేదం సర్వథా ప్రామాణ్యం. ఎందుకంటే వేదం ఏది చెప్తే అలా తీసుకోవాలి, మరో గతి లేదు, దాన్ని పరీక్షించడానికి మరో గతి లేదు, మరో ప్రమాణం లేదు, ఏది అలా చెప్తే అలా తీసుకోవాలి. సరే, ఆ వాక్యం తీసుకుందాం. మరి అదే వేదం పరమాత్మ సకల గుణస్వరూపుడు అని చెప్తోంది కదా, సకల గుణాలు కలిగిన వాడు అని చెప్తోంది కదా. మరి ఒక వ్యక్తి అతను ఏది చెప్తే నాకు వేదం అండి, అతను ఏది చెప్తే నేను నమ్ముతాను అని ప్రమాణ బుద్ధి అతనిలో ఉంటే, అతను రెండు వాక్యాలు ఏమయ్యా ఇదే గొప్పగా అంటే ఉంది అంటాడు. అది సరే, అయితే నాకు 5 లక్షలు కావాలంటే వెంటనే ఏమంటాడు? లేదండి అంటాడు. అంటే రెండు మీ స్నేహితుడు చెప్పాడు, రెండు మాటలు నువ్వు నమ్ముతావు, నమ్మితే రెండు మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. అయితే కొందరు ఏమంటారు? లేదు, ఈ ఉంది అన్నది ఊరికే చెప్పాడు, లేదు అన్నదే మనం తీసుకోవాలి, ఎందుకంటే తర్వాత చెప్పాడు కాబట్టి. అలాగా పరమాత్మ గుణాలు ఉన్నాయని ఉపనిషత్తులు చెప్పినా కూడా తర్వాత గుణాలు లేవని చెప్పింది కదా, ఆ వాక్యాన్ని తీసుకోవాలి అని కాదు, రెండు వాక్యాలని తీసుకోవాలి. మరి రెండు వాక్యాలని తీసుకుంటే డబ్బు ఉంది, డబ్బు లేదు, రెండు పరస్పర విరుద్ధ ధర్మాలు కదా. ఎలా తీసుకోవాలి అంటే, డబ్బు లేదు అనే పదం అసలు డబ్బు లేదు అని అర్థం ఇస్తుంది, కానీ దాంతో పాటు డబ్బు ఉంది అని పదం చేరింది కదా. అప్పుడు ఏ అర్థం తీసుకోవాలి? డబ్బు నీకు ఇవ్వదగినంత డబ్బు లేదు అని సామాన్య నిషేధం కాదు, అంటే గుణాలే లేవు అని నిషేధం కాదు, అంటే గుణ విశేష నిషేధం. ఏ గుణాలు లేవు అంటే మనం లోకంలో చూసేటువంటి ఏ గుణాలు పరమాత్మలో లేవు అని అర్థం. సరే, ఇప్పుడు మొత్తం మిథ్య కదా, ఎందుకంటే ఉపనిషత్తు చెప్తోంది జగత్ మిథ్య అని, దీంట్లో బ్రహ్మ ఒక్కటే ఉంది, వేరే ఏది లేదు అని. ఇప్పుడు ఒక విషయం నేను అడుగుతాను. అదో పాప ఆవిడ
ఉదయాన్నే వచ్చి నిప్పులతో కల్లాపు జల్లింది అంటాను. మీకు అర్థం అవుతుందా ఈ వాక్యం నుంచి? నిప్పులతో కల్లాపు జల్లింది అని చెప్తాను. ఒక ఆవిడ పాపం వచ్చి తెల్లవారే గుమ్మంలో నిప్పులతో కల్లాపు జల్లింది, చేకంచే తోడంతో ప్రయోగించాను, జల్లింది, సరిపోయింది కదా. ఎక్కడ తప్పు వచ్చింది అంటే లోకానికి తెలుసు నిప్పు అనే పదార్థం తడిపే వస్తువు కాదు, నిప్పుకి తడిపే శక్తి లేదు. మరి దేనికి ఉంది? తడిపే శక్తి నీరుకు ఉంది. మరి నిప్పుకున్న శక్తి ఏంటి? దాహక శక్తి, కాల్చే శక్తి ఉంది. అయితే ఈ పదం అయోగ్యం. తడిపే అనే అర్థంలో ఈ పదానికి శక్తి లేదు, ఆ అర్థాన్ని ఇచ్చే శక్తి లేదు. అలాగా అయోగ్యమైన విషయాన్ని చెప్పడానికి వేదం కూడా అయోగ్యమైన విషయం చెప్పాలి అంటే, వేరే విషయం చెప్పాలంటే ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా చెప్పదు వేదం. అనిపించినా మనం అర్థం మార్చి తీసుకోవాలి. ఎలా అయితే లోకంలో ప్రత్యక్షంగా ఏం తెలుస్తోంది? నిప్పుకి తడిపే శక్తి లేదు అని తెలుస్తాం, ప్రత్యక్ష ప్రమాణం విరుద్ధం. అలా విరుద్ధంగా ఉన్న విషయం వేదం చెప్పదు. ప్రత్యక్షంగా ఘటము, పటము, పుణ్యం, పుష్పం ఇవన్నీ తెలుస్తున్నాయి మనకి, గోడ, స్తంభం అన్నీ తెలుస్తున్నాయి. ప్రత్యక్షంగా తెలిసే విషయాన్ని మార్చి వేదం చెప్పదు. అందుకు ఈ ప్రపంచం ముమ్మాటికి సత్యం. అందుకే ఈ కష్టాలు అనుభవిస్తున్నాం. అందుకే ఈ కష్టాలు అనుభవిస్తూ స్వామి సన్నిధిలో కూర్చొని అయ్యో మమ్మల్ని ఎప్పుడు గమనిస్తావు స్వామి అని ప్రపంచమై మనం ప్రార్థిస్తున్నాం. అలాగా ఎప్పుడు కూడా ఇలాంటి భ్రమ ప్రపంచంలో అయితే అసలు రాదు, వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉండొచ్చు. సరే, ఏదో ఏం తెలిసింది? ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా నరసింహ గర్భం. నరసింహుడే ఈ ప్రపంచానికి ఆత్మ, అంటే ధారకుడు. ఏది లేకపోతే మన స్వామి చెప్పారు, ఉదయం సాధించారు. శరీర లక్షణం ఏంటి? శరీరం అంటే ఇప్పుడు మనుష్య శరీరానికి ఒక రూపం ఉంది, అదే పశుపక్షాల శరీరానికి ఒక రూపం ఉంది. సరే, ఇంద్రియాలు, చేతులు, కాళ్ళు ఉన్నది శరీరం అంటే చెట్టు పుట్టకి అలా లేవు. ఇంద్రియాలు ఉన్నాయో లేవో అని తెలియదు చెట్టు, కానీ ఆ చెట్టులో ఉన్న జీవాత్మని చెట్టు శరీరమే అని చెప్తున్నామా లేదా? మరి శరీరం అంటే ఏంటి? అన్నిటికీ సరిపోవాలి కదా శరీరం అంటే యస్య చేతనస్య, ఏ చేతనుడికైతే యత్ ద్రవ్యం, ఏ ద్రవ్యం స్వార్థే వినియోక్తం, అంటే తనకు కావలసినటువంటి విధంగా వినియోగించుకోవడానికి, నియంత్రించడానికి అనుకూలంగా ఉంటుందో అది శరీరం. అలా అనుకుంటే పరమాత్మ కూడా తనకి ఎలా కావాలంటే అలా ఈ జీవాత్మని సృష్టిస్తున్నాడు కదా, జీవుని ప్రకృతిని మారుస్తున్నాడు, సృష్టిస్తున్నాడు. ఈ రెండు కూడా ద్రవ్యాలు. అందుకు పరమాత్మకి జీవాత్మ, అలాగే ఈ ప్రకృతి కూడా శరీరమే. అదే లక్షణం మనకు కూడా వర్తిస్తుంది. మన లోకంలో ఉన్నవాడు చేతనుడు, జీవాత్మ. ఈ జీవాత్మకు అనుకూలంగా ఈ శరీరాన్ని మనం నడుపుతున్నాం. నాకు పడుకోవాలనిపిస్తే వెళ్ళి ఈ శరీరం వల్ల వాడుస్తాను, అప్పుడు నిద్ర. అంటే నాకు ఎలా కావాలంటే అలా ఈ శరీరాన్ని నేను నియంత్రించగలుగుతున్నాను, అందుకు ఇది నాకు శరీరం. అలాగే పరమాత్మ ఎలా కావాలంటే ఈ ద్రవ్యభూతమైనటువంటి ప్రకృతిని, అలాగే చిత్ అంటే జీవాత్మని నియంత్రించడానికి యోగ్యంగా ఉన్నాయి కాబట్టి ఇది శరీరం. ఇలాగా ఈ స్వామి సన్నిధిలో ఈరోజు దాసుడికి భాగ్యం కల్పించినటువంటి భట్ట స్వామి వారి తిరువడిలో దాసవాలు సమర్పించుకుంటూ, అలాగే ఇలాంటి గొప్ప స్థానం దాసు యొక్క పరమాచార్యులు దేవం గోపాలాచార్య స్వామి లాంటి విద్వాంసులు ఏం చేసినే ఉండి వారు సభలో ఉన్నారు అంటే ఒక టెర్రర్ అని విన్నాను మా స్వామివారు చెప్తూ. అలాంటి స్థానంలో ఎక్కడో దూరంగా ఉండే అర్హత కూడా ఉందో లేదో తెలియదు దాసుడికి, కానీ ఆచార్యుల యొక్క పరిపూర్ణ కృప వల్లే ఇవాళ ఏదో 4 వాక్యాలు చెప్పాను. మీరు గమనిస్తే రోజు పెరుమాళ్ళ భాష్యకాల సన్నిధిలో అనుసంధానం చేస్తున్న శ్లోకం గుర్తు రాలేదు. అప్పుడు అనిపించింది కరెక్టే, యోంత ప్రవిశ్య వాచమాం ప్రసుప్తాం అన్నట్లుగా అంత లోపల దాగి ఉండి ఎవడైతే ఈ వాక్కుని కూడా నడుపుతున్నాడో వాడు అనుకుంటేనే వస్తుంది తప్పితే ఏదో ఇప్పుడు నేను చెప్పాను దాసుడికి దొంగ కారణం మనకి కళ్ళద్దాలాగా
ఆయన అతను చెప్పాలనుకున్నాడు కాబట్టి ఆ వాక్కులు ఏదో నా ఈ దాసుడి అనే కారణం ద్వారా వచ్చాయి, ఇవి కాస్త బాగున్నాయి అంటే అది ఆ అంతర్యామి పరమాత్మ యొక్క లీల, లేదంటే దాసుని ఇలా దిద్దినటువంటి ఆచార్యుల యొక్క అనుగ్రహం.